ఇండస్ట్రీలో పలు సినిమాల్లో ఒకే హీరో హీరోయిన్ కలిసి నటిస్తే వాళ్ల మధ్య ప్రేమ ప్రయాణం నడుస్తుందని, వారు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్తలు పెద్ద ఎత్తున ఇండస్ట్రీలో వస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే పలు సినిమాల్లో నటించి ప్రేమలో పడి నిజ జీవితంలో కూడా ఒక్కటైన వాళ్ళు చాలామందే ఉన్నారు. అలాంటి వాళ్లలో హీరో శ్రీకాంత్, హీరోయిన్ ఊహ కూడా ఒకటని చెప్పొచ్చు. వీరిద్దరూ మొదటిసారిగా ఆమె సినిమాల్లో నటించారు. ఆ తర్వాత మరో 4 సినిమాల్లో కలిసి నటించిన వీరి మధ్య పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే శ్రీకాంత్ హీరోగా మంచి స్థాయిలో ఉన్నప్పుడు తమ ప్రేమ విషయాన్ని ఊహ కుటుంబ సభ్యులకు తెలియజేసి ఊహని పెళ్లి చేసుకోవాలని భావించారు. ఈ విధంగా 4 సంవత్సరాలు ప్రేమించుకున్న తర్వాత వీరి పెళ్లి జరిగింది. అయితే శ్రీకాంత్ తన ప్రేమ విషయం ఇంట్లో చెప్పడానికి వెనకడుగు వేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఊహకి తన ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని చెప్పడంతో శ్రీకాంత్ వీరి ప్రేమ విషయాన్ని ఊహ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. శ్రీకాంత్ తన ప్రేమ విషయాన్ని ఊహ కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఊహ తల్లిదండ్రులకు శ్రీకాంత్ గురించి మంచి అభిప్రాయం ఉండడం వల్ల వారి పెళ్లికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు మొదట్లో పెళ్లికి అభ్యంతరం చెప్పినా ఆ తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో వీరి పెళ్లి జరిగిందని శ్రీకాంత్ పలు సందర్భాల్లో చెప్పారు. అయితే వీరి పెళ్లి వెనుక మెగాస్టార్ చిరంజీవి ప్రమేయం ఉందనే సమాచారం కూడా అప్పట్లో వినిపించింది. మెగాస్టార్ చిరంజీవితో ఎంతో సన్నిహితంగా ఉన్న శ్రీకాంత్ చిరంజీవి రంగంలోకి దిగి ఇరు కుటుంబాల పెద్దలను పెళ్లికి ఒప్పించారని, శ్రీకాంత్ విషయంలో చిరంజీవి ఎంతో సహాయం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ విధంగా శ్రీకాంత్ ఊహను పెళ్లి చేసుకున్న తర్వాత తనకు అదృష్టం బాగా కలిసొచ్చిందని పలు సందర్భాల్లో శ్రీకాంత్ తెలియజేశారు. శ్రీకాంత్ దంపతులకు 2 అబ్బాయిలు 1 అమ్మాయి అన్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ పెద్ద కొడుకు రోషన్ నిర్మలా కాన్వెంట్ ద్వారా వెండితెరకు పరిచయం అయ్యారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.